ఒక వ్యక్తి మంచి మార్కెట్ ప్లేస్లో ఒక షాప్ రెంట్కి తీసుకొని ఆ షాప్ ఫ్రంట్లో ఇలా రాసుకున్నాడు, ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడునని రాసుకున్నాడు. అయితే అక్కడ నెక్స్ట్ డే ఒక పర్సన్ వచ్చి ఏం చేస్తాడంటే, ఇక్కడ బోర్డులో ఇక్కడ అనేది ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ అమ్ముతున్నాం అని క్లారిటీ ఉంది కదా, ఆ బోర్డులో ఇక్కడ అనేది తీసేసేయి అని అంటాడు. సో నెక్స్ట్ వెంటనే ఆ పర్సన్ అవును కదా, నేను ఆల్రెడీ ఇక్కడే అమ్ముతున్నా కాబట్టి ఇక్కడ అనేది తీసేస్తాడు. నెక్స్ట్ అక్కడ బోర్డులో ఏముంది, తాజా కూరగాయలు అమ్మబడునని ఉంది. నెక్స్ట్ డే ఇంకొక పర్సన్ వస్తాడు, వచ్చి తనేమంటాడంటే, ఆల్రెడీ తాజా ఉన్నవి అమ్ముతారు కదా, ఎవరైనా పాడైపోయినాయి అలా అమ్మరు కదా, మరి బోర్డు మీద ఎందుకు తాజా అని ఉంది, అది తాజా అనేది కూడా తీసేయి కదా అంటాడు. షాప్ ఓనర్ ఓకే తాజా అనేది కూడా తీసేస్తాడు. నెక్స్ట్ ఏముంది, కూరగాయలు అమ్మబడును. ఆల్రెడీ కూరగాయలు అనేది మార్కెట్లో మేము ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి కనబడుతుంది కూరగాయలనే, మళ్ళీ నువ్వు కూరగాయలు అమ్మబడును అని రాయాలన్నా, కూరగాయలు అనేది తీసేయచ్చు కదా అంటాడు. సో నెక్స్ట్ డే కూరగాయలు కూడా తీసేస్తాడు. నెక్స్ట్ డే ఇంకొక పర్సన్ వస్తాడు, ఆల్రెడీ నువ్వు మార్కెట్ ప్లేస్లోనే ఉన్నావు, మార్కెట్లో పెట్టినామంటేనే అమ్మడానికి పెట్టినట్టు, మళ్ళీ బోర్డు మీద అమ్మబడును అని రాయడం అవసరం ఏముంది, ఆ అమ్మబడును అనేది తీసేయచ్చు కదా అంటాడు. అవును కదా అని ఆ యజమాని మళ్ళీ కూడా తీసేస్తాడు. కంప్లీట్గా ఇప్పుడు బోర్డు ఏముంది, మొత్తం ఖాళీ ఉంది. నెక్స్ట్ డే ఇంకొక పర్సన్ వస్తాడు, వచ్చి ఇంత మంచి ప్లేస్లో ఉన్నావు, ఇంత మార్కెట్ ప్లేస్లో ఇంత రెంట్ పే చేసి ఉంటున్నావు, ఆ బోర్డు ఎందుకు ఎంటీగా పెట్టావు, ఆ బోర్డు మీద ఏమైనా రాయొచ్చు కదా అంటాడంట. సో ది ఎంటైర్ స్టోరీని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, జనాలు ఏం చేసినా ఏం చేయకున్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో జనాలు ఏమంటున్నారు అనేది మన కంట్రోల్లో లేని విషయం కాబట్టి ఆ విషయాల గురించి పట్టించుకొని మన టైంని ఎనర్జీని వృధా చేసుకోకుండా ఉండాలనేది ఈ రీల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రీల్ కన్నా మీకు కనెక్ట్ అయితే ఎవరికి షేర్ చేయాలో మీకు అర్థమై ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.